కేంద్ర చట్టం ప్రకారమే నవోదయ పాఠశాల ఇయ్యాలి. మనం 33 జిల్లాలు చేసుకున్నాం. ఒక్కటన్నా నవోదయ పాఠశాల ఇచ్చిండా మోడీ? మరి మన రాష్ట్రానికి, కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రానికి, పేద రాష్ట్రానికి ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వెయ్యాలి? వేయచ్చునా? నేనేం చెప్తున్నా అర్థమైందా? ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలున్నాయో అన్ని జిల్లాలకు నవోదయ పాఠశాల ఇయ్యాలి. ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం. నేను ఒక 100 ఉత్తరాలు రాసిన, అయ్యా మాది వెనుకబడ్డ ప్రాంతం మాది, ఇయ్యండి నవోదయ పాఠశాల అంటే ఒక్కటి కూడా ఇయ్యలే, ఒక్కటి కూడా. మరి అటువంటి బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి? దయచేసి ఆలోచన చేయండి. 157 మెడికల్ కాలేజీలు పెట్టిన దేశంలో మోడీ. మాకో 4 ఇయ్యవని బతిమాలినాం. ఒక్క మెడికల్ కాలేజ్ అన్న ఇచ్చిండా? మరి ఎందుకు ఓటేయాలి మనం? నేను యువకులతో దయచేసి ఒకటే మాట మాట్లాడుతా ఉన్నా. భవిష్యత్తు మీది, తెలంగాణ మీది, ఈ దేశం మీది. ఎవరు పనిచేస్తారో, ఎవరు న్యాయంగా ఉంటారో వాళ్లకు ఓటేస్తేనే మన బతుకులు బాగుపడతాయి. పని చెయ్యని వాళ్ళకేస్తే ఇబ్బంది పెడతాడు. ఇవన్నీ బోను. నరేంద్ర మోడీ ఒక మాట చెప్పిండు. ఏం మాట? కేసీఆర్ వ్యవసాయ బావుల కాడ నువ్వు తప్పకుండా మీటర్లు పెట్టాలి. మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి 5,000 కోట్ల గ్రాంట్ ఏదైతే ఉందో దాన్ని బంద్ చేస్తా అని చెప్పినాడు. నేను చెప్పిన నరేంద్ర మోడీ, నా ప్రాణం పైన నా తలకాయ దిగినా నేను మీటర్లు పెట్టా అని చెప్పిన. మీటర్లు పెట్టానా వద్దా అన్నా? వినబడతలేదు. మీటర్లు పెట్టానా వద్దా? మరి అలా నరేంద్ర మోడీకి ఓటేస్తే జరిగేదేంది? నరేంద్ర మోడీకి ఓటేస్తే మేం మీటర్ పెట్టు మనంగా కూడా